ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. తమ అభిమాన నాయకుడికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనతో పాటు నర్సంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇప్పటివరకు అయితే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మొన్న రోహిణ్ హాస్పిటల్ నుండి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారి హాస్పిటల్ కొద్దిగా అంటే మెరుగవుతుందని చెప్పేసి ఇప్పటివరకు అయితే డాక్టర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఆయన పూర్తి స్థాయిలో కోలుకొని మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఆదరించి అక్కడ చేర్చుకుంటాడని చెప్పేసి దృఢమైనటువంటి నమ్మకంతో ఈరోజు ఇక్కడ వేచి చూస్తూ ఉన్నాము. త్వరలోనే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కోలుకోవాలి, బయటికి రావాలని చెప్పి మేమంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఉద్యమం సమయంలో పెద్ద సుదర్శన్ రెడ్డి చాలా వరకు పోరాటం చేసిండు. ఆ సన్నివేశాన్ని కావచ్చు, ఆ యొక్క సిచ్యువేషన్ని ప్రజలు ఏ విధంగా గుర్తు చేసుకుంటా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అంటే ఒక మన తెలంగాణ ఉద్యమం మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమం నుండి కూడా ఆయనే మన యుక్త వయసు వచ్చినప్పటి నుంచి దాదాపు 17-18 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే సమాజంలో మన ఉన్నటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటూ అన్యాయాలను ప్రశ్నిస్తూనే అనేకమైనటువంటి దాడులను సైతం తట్టుకొని ఆయనకు మామూలు గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక మన యువ నాయకునిగా, అదేవిధంగా మన కమ్యూనిస్టు పార్టీల యొక్క నిర్బంధం ఉన్నటువంటి సందర్భాల నుంచి యూత్ కాంగ్రెస్ లీడర్గా, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, అదేవిధంగా మన ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపైన పోరాటం చేయడంలోనే ఆయన జీవితం అంతా కూడా అంకితం చేయడం జరిగింది. అనునిత్యం ప్రజాసేవ కోసం మాత్రమే ఆయన పరితపించిండు మొన్నటి వరకు కూడా. అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తో లేకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తో కాదు, ఆయన అందరి వాడు. ఆయన మన అటు ప్రజా సంఘాలతోటి కావచ్చు, లేకపోతే ఇటు మన అధికారులతోటి కావచ్చు, ఉద్యోగ సంఘాలతోటి కావచ్చు, విద్యార్థి నాయకులతోటి కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మన వర్గాలతో కూడా మంచి మన స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగించేటువంటి వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అనే పేరు కూడా ఉంది. కేసీఆర్ సంబంధించి అత్యంత అప్తుడంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్ పరంగా నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మన 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన అధికార దర్పాన్ని ఏదో మన దుర్వినియోగపరచుకోకుండా ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా ప్రతి రూపాయిని కూడా నర్సంపేట కాన్స్టిట్యున్సీని అభివృద్ధి కోసం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అన్ని శాఖలను కూడా సమన్వయపరుస్తూ మన ఎలాంటి అవకాశం దొరికినా కూడా ఆ యొక్క నిధులను, ఆయా శాఖలకు సంబంధించినటువంటి నిధులను తీసుకొచ్చి నర్సంపేట అభివృద్ధి కోసం పరితపించినటువంటి వ్యక్తి. అటు మన ఇరిగేషన్కి సంబంధించినటువంటివి కావచ్చు, R&B రోడ్లు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మన తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ హబ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన మన ఏ విధమైనటువంటి మన అవకాశం ఉన్నా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి నర్సంపేట అభివృద్ధి కోసం పాటుపడ్డాడు. చాలామంది యువకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే ఒక ఇన్స్పిరేషన్ చెప్తా ఉన్నారు. మీరు మీ పట్ల ఎట్లా చూస్తూ ఉన్నారు ఇదంతా? అన్న, ఈరోజు తెలంగాణ ఉద్యమం నుండి పుట్టిన ఒక ఉద్యమ జ్వాల అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న. అంటే ఈరోజు ఒక ప్రాంతానికి అంకితం కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న. ఆ రోజు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వరంగల్ జిల్లా నుండి, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ వరంగల్ జిల్లా కేంద్రం నుండి ఉద్యమాన్ని ఉధృతం చేసిన వ్యక్తి ఈరోజు మనం పెద్ద సుదర్శన్ రెడ్డి అని కూడా అనుకోవచ్చు అన్న. ఈరోజు మాలాంటి యువకులకు, ఎందరో యువకులకు, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి యువకులకు ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అంటే చాలా ఆదర్శం అని. ఏంటంటే మారుమూల మండలం నల్లబెల్లి ప్రాంతం నుండి జెడ్పీటీసీగా ఒక నాగల్ గుర్తు నుండి గెలిచి ఈరోజు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిందంటే అదొక పెద్ద సుదర్శన్ అని ఒక స్ఫూర్తి, ఆ సమయస్ఫూర్తి లేకుంటే తెలంగాణ పట్ల ప్రేమ, కేసీఆర్ గారి పట్ల ప్రేమ, తెలంగాణను అమితంగా ప్రేమించిన వ్యక్తి కేసీఆర్ గారి తర్వాత పెద్ద సుదర్శన్ అని ఒకరన్న. విద్యార్థుల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు, పెద్ద సుదర్శన్ రెడ్డి ఏ విధంగా ఉంటుండే, ఏ విధంగా వివరిస్తూ ఉంటుండే? అన్న, నేను ఒక సాధారణ వ్యక్తినన్న. మాది బందంపల్లి గ్రామం, దుగ్గొండి మండలం బందంపల్లి గ్రామం. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటా. నన్ను పేరు పెట్టి పిలిచే వ్యక్తి అన్న పెద్ద సుదర్శన్. నాకు దెబ్బలు తాకినా, నన్ను పోలీసులు అరెస్ట్ చేసినా, నాకేమైనా ఇబ్బంది ఉన్నా సరే కానీ నా అర్ధరాత్రి ప్రతి క్షణం ప్రతిసారి నన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నాకు కాల్ చేసి, నాకు ఫోన్ చేసి నా బావోళ్ళు తెలుసుకున్న వ్యక్తి పెద్ద సుదర్శన్ అన్న. ప్రతిసారి నాగేందర్ ఎలా ఉన్నవరా అని చెప్పేసి నా బావోళ్ళు నా భుజం మీద చేసి, అదేరా పడకు బిడ్డ, నేనున్నా నీకు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కొట్లాడు, నువ్వు పోరాటం చేయు, నేను కూడా నీ ఏజ్ నుండి వచ్చినోడే, నేను కూడా నీలానే పోరాటం చేసి వచ్చినా అని చెప్పేసి నాకు చాలా సార్లు, అనేక సార్లు అన్న నర్సంపేటలో కలిసినప్పుడు కానీ, లేకపోతే తెలంగాణ భవన్లో కలిసినప్పుడు కానీ, ఎలాంటి ఫంక్షన్లో కలిసినప్పుడు కానీ నా మీద భుజం వేసి
నన్ను ఆప్యాయంగా ఎంతో ఆప్యాయతగా ప్రేమతో చూసుకున్న వ్యక్తి. జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి అలా చూసుకున్న వ్యక్తి మా పెద్దన్న. అంటే సాధారణంగా పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది, ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాయకుడి ఆరోగ్య పరిస్థితుల గురించి తరలి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, అది కూడా ఏ పదవి కూడా లేదు, ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా గుళ్ళలో పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ఇంత ప్రజాదరణ పెద్ద సుదర్శన్ రెడ్డికి ఉన్నది అనుకోవచ్చు? అన్న ఈరోజు ప్రతి వ్యక్తిని ఆపద ఉన్నది అన్న, ఆపద ఉన్నది పెద్ద అన్న అని చెప్పేసి వస్తే పెద్ద మనసు చేసుకొని ప్రతి వ్యక్తిని తన వద్దకు చేర్చుకున్న వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు జరుగుతున్నాయి, కొబ్బరికాయలు కొడుతున్నారు. అన్న బాగుండాలి, అన్న రావాలి, అన్న మళ్ళీ ప్రయక్షితం రావాలి, మమ్మల్ని పిలుచుకోవాలి, మాతో మాట్లాడాలి, మాకు ఎలాంటి సమస్య వచ్చినా మా ఇంటి గడప దొక్కాలి పెద్దన్న అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారన్న. పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న కోరుకోవాలన్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, మాలాంటి యువకులకు ఇన్స్పిరేషన్ అయినటువంటి పెద్దన్న మళ్ళీ ప్రయక్షేత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున పెద్ద సుదర్శన్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారని చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారని మీరు భావిస్తున్నారు? నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద సుదర్శన్ చేసిన వర్కులు కానీ పనులు కానీ ఆయన చేసిన వర్కులు ఇప్పటి వరకు ఏ అధికార పార్టీ వచ్చినా కూడా చేయలేదు. ఆయన అంతవరకు తీసుకొచ్చిండు. మెడికల్ కాలేజ్ కానీ ఆడిటోరియం కానీ చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ చాలా డెవలప్ చేసిండు. రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఇలాంటివి చాలా చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆయన దురదృష్టవశాత్తు ఇలాంటి జరగడం వల్ల మాకు కార్యకర్తలతోటి పెద్ద సుదర్శన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటుండే, ఎట్లా ఉంటుండే? పెద్ద సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కార్యకర్తను కాపాడుకునే విషయంలో మాత్రం చాలా మాకు అరుదైన ఒక దేవుళ్ళలాగా, మాకు ఎప్పుడంటే ఏ టైం అయినా ఆ టైం వచ్చి మాకు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసి మాకు ఆ పనులు చేసి పెట్టేది, మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది. అలాంటి వ్యక్తికి ఇలా అయిందంటే మేము చాలా బాధతోటి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఇబ్బంది పడుతున్నాం. రైట్, ఇది పరిస్థితి. నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడమే కాకుండా కింది స్థాయి కార్యకర్తలను సైతం కూడా హక్కున చేర్చుకునేవాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం మేము చాలా వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఖచ్చితంగా బయటికి ఆరోగ్యవంతంగా వస్తాడంటూ కూడా ఇక్కడ కార్యకర్తలు వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.